న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను జగన్ వంచారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర పర్యటనలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కర్నూలులో పర్యటించారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, గుండ్రేపుల పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి రోడ్డున పడేశారన్నారు. పార్టీ ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి బీజేపీ పార్టీ. ఇచ్చిందా? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మన బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిందా? పోనీ 1,00,000 అయినా వచ్చినాయా? బీజేపీ పార్టీ అట్లా మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ వస్తుందా అమ్మా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? డిఎస్సి ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్నికలు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు? ఇచ్చారా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు, సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. వాస్తవం కదా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా? మీకు ఇల్లులున్నాయా అమ్మా అని అడిగారా? మరి ఏం జరిగినట్టు, ఏం చేసినట్టు? అమ్మా ఇంతమంది ఉన్నారే, ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? నూనె, చక్కెర, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలేమో 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచారు. ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే. బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా? ఇచ్చేదేమో 100 రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత? 1000 రూపాయలు. అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు. అవునా? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఆఖరికి వాటర్ బాటిల్ 60 రూపాయలు పక్కనైతే, పక్క రాష్ట్రాలలో వాటర్ బాటిల్ 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అంటున్నారే. అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. చేతిలో మిగిలేదేమిటి? చిప్ప, గుండు, సున్నా. ఇదే కదా జరుగుతుంది. అందుకే చెప్తున్నా, ఈ రోజు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతారు.